సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో కూల్చివేతలు 2 గంటల పాటు నిలిపివేశారు హైడ్రా అధికారులు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారని అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నవారు వాపోయారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య సామాన్యులను ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటికే అపార్ట్మెంట్కు నీటి సరఫరాను ఆపివేశారు అధికారులు. హైడ్రా అధికారులు అమీన్పూర్ ప్రాంతంలో కూల్చివేతలకు ముమ్మరం చేశారు. ప్రస్తుతం మనం ఐలాపూర్లోని ఒక అపార్ట్మెంట్లో ఉన్నాం. వీళ్ళందరూ కూడా ఉదయం 4 గంటలకే వచ్చి వీళ్ళందరినీ వెంటనే ఖాళీ చేయాలని చెప్పడంతో వీళ్ళందరూ ఏమీ చేయాలని అర్థం కాని పరిస్థితిలో పిల్లలతో సహా వృద్ధులు వాళ్ళందరినీ తీసుకొని బయటకు రావడం జరిగింది. కనీసం సమయం ఇవ్వకుండా వెంటనే కూల్చివేయడం కోసం ప్రయత్నం చేశారు. ముందస్తు నోటీసులు లేకుండా ఉదయం 4 గంటలకే వచ్చి డోర్లను బద్దలు చేసి మరీ కూల్చివేతలకు ప్రారంభిస్తున్నారు. ఈ సామాన్ అంతా ఎక్కడికి తీసుకెళ్లాలి అని చెప్తున్నారు. చిన్న పిల్లలతో పాటుగా ఇక్కడ ఉండి వాళ్ళు మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉన్నామని చెప్తున్నారు. మేడం कब आपको नोटिस दिया? ओनली 6:30 को नोटिस दिया हमारे को. 6:30 में 15 डेज में निकलना बोल के बोले सर. अभी तक ना हम गाड़ियाँ बुक करें ना सामान, कौन सा भी सामान तकरीबन छोड़ के निकलना पड़ रहा. बच्चों को सास को ले लेके हमारे हस्बैंड हम लोग ओनली 4 मेंबर्स रहते. अचानक नोटिस तक भी नहीं दिए. 2 डेज तो भी देना था, 15 डेज तो भी पहले देना था हमारे को. उतना ही था हमारे को. చూడొచ్చు బాధితులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ సామాన్ ఎక్కడికి తీసుకెళ్లాలి, వీళ్ళందరికీ ఇమ్మీడియట్గా మాకు రెంట్ ఎక్కడ దొరుకుతా ఉంది, సామాన్ ఎలా షిఫ్ట్ చేయగలుగుతామని చెప్తా ఉన్నారు. బాధితులకు సంబంధించి ఇలా ఉంటే అధికారులు మాత్రం ఎప్పటి నుండో వీళ్ళకి నోటీసులు అందజేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా వాళ్ళు స్పందించని కారణంగానే ఈరోజు కూల్చివేతలకు పాల్పడతా ఉన్నామని చెప్తున్నారు. అయితే ఇందులో మరొక రాజకీయ కోణం కూడా ఉందని చెప్పొచ్చు. అయితే బిల్డరు వారం రోజుల క్రితమే ప్రెస్ మీట్ పెట్టి హైడ్రా అక్రమ నిర్మాణాల పేరిట అక్రమ దోపిడీకి పాల్పడుతుందని చెప్పిన నేపథ్యంలో వాటన్ని కూడా కొద్దిగా సీరియస్గా తీసుకున్న హైడ్రా అధికారులు వెంటనే కూల్చివేతల కోసం ప్రయత్నించారు. అయితే కాసేపటి తర్వాత ఏదైతే హైడ్రా బాధితులందరూ వాళ్ళందరూ కూడా లేపుకొని ఇక్కడ వచ్చి కూర్చోబెట్టినాం. ఇంత ఎక్కడ నడవాలి ఈ బెడ్ మీద ఇన్సాన్కి ఎక్కడ ఎట్లా కూర్చోబెట్టాలి? ఇల్లు కూడా చూడలేము ఇప్పుడు వరకు. మేము ఇల్లు ఇంత డబ్బున ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. అడ్వాన్స్ ఇవ్వమంటారు, మా దగ్గర లేదు. మేము బిర్యానీ అమ్మి ఎట్లనో జిందగీ గుర్తు చేస్తున్నాం. మేము ఎట్లా ఎక్కడ పోవాలి? ఇది ఉంది ఎట్లనో అమ్ముకొని ఎట్లనే చేస్తున్నారని చేసుకొని మాకు పోవాలంటే ఎక్కడ పోవాలి? ముఖ్యంగా బాధితులు మాత్రం ఇది పూర్తిగా హైడ్రా అధికారులు చేస్తూ ఉన్నది. డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్లాలని చెప్పని బోర్లా విలవిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కొంత ఉద్రిక్తమైన పరిస్థితి కనబడుతుంది. భారీ ఎత్తున కూడా పోలీసులు మోహరించారు. మరోవైపు ఈ సామానంతా షిఫ్ట్ చేసుకోవడం కోసం వాళ్ళ బంధువులు కుటుంబ సభ్యులందరూ కూడా పరుగులు పెడతా ఉన్నారు. డీసీఎంలు మాట్లాడుకుంటా ఉన్నారు. సామాన్ అంతా కూడా చిందరవందరగా పడేసుకున్న పరిస్థితి కనబడుతుంది. చాలా మంది తమ పిల్లలను ఒళ్ళో కూర్చోబెట్టుకొని మార్నింగ్ నుండి కూడా బ్రేక్ఫాస్ట్ లేకుండా కూడా వృద్ధులు అట్లాగే పెద్దవాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇక్కడ లక్షలాది రూపాయలు పెట్టి భవనాన్ని నిర్మించుకున్న తర్వాత సడన్గా వచ్చి కూలబెట్టడం అనేది కూడా విలపిస్తున్న పరిస్థితి ఉన్నది. తమ పిల్లలు నిధులు డబ్బులు కూడబెట్టుకొని చేసిన ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకున్న దాన్ని వాళ్ళు సడన్గా ఇలా కూర్చివేయడం అన్నది ఏంది అని చెప్తా ఉన్నారు. ఈ చిన్నపిల్లలతో ఫ్యామిలీతో మేము ఎక్కడికి వెళ్ళాలని చెప్పి కూడా వాళ్ళు బోర్న విలపిస్తూ ఉన్నాం. మార్నింగ్ నుండి కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదు అని చెప్పని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొంత సమయం కనుక ఇస్తే ఖచ్చితంగా మేము దీన్ని ఖాళీ చేసుకునే వాళ్ళము, ఇంత ఇబ్బంది పడే వాళ్ళము కాదు అని చెప్పని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఇక్కడ ఒక సీన్ క్రియేట్ అయింది మాత్రం అని చెప్పవచ్చు. ఎందుకంటే ముందస్తు నోటీసులు లేకుండా కేవలం 4 గంటల ఉదయం 4 గంటలప్పుడే వచ్చి వాళ్ళందరినీ డోర్లు బద్దలు కొట్టి మరీ బయటకు వెళ్ళాలి వెంటనే అని చెప్పని కూల్చివేతలు చేయడం అన్నది సమంజసం కాదు అని చెప్పని ఒకరోజు సమయం ఇచ్చి కూల్చివేతలు చేసుకోదలుచుకుంటే మాకేం ఇబ్బంది లేదని చెప్పని ఇక్కడ ఏదైతే ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. కానీ చాలా రోజుల నుంచి వాళ్ళకి నోటీసులు అందజేయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా వాళ్ళు స్పందించట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కూల్చివేతలు జరుగుతాయని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ముత్యాలతో విష్ణు, సాక్షి టీవీ, ఐలాపూర్ నుండి.